నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బాల్య వివాహాలు చేయకుండా బాలికలకు పదిలమైన భవిష్యత్తు కల్పించాల్సిన బాధ్యత సమాజంలోని అందరిపైన ఉందని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. ఈ దిశగానే జిల్లాలో బంగారు బాల్యం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. బాలల హక్కుల చట్టాలపై ప్రకాశం భవనంలోని మీకోసం హాల్లో ఎంపీడీఓలు, ఎంఈఓలు, సిడిపిఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లకు నిర్వహించిన డివిజన్ స్థాయి అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో బాలల సమగ్ర ఎదుగుదలకు ముఖ్యంగా బాల్య వివాహాలను నివారించి సాధికారిత దిశగా బాలికలు ఎదిగేలా బంగారు బాల్యం కార్యక్రమానికి రూపకల్పన చేశామని కలెక్టర్ అన్నారు. బాల్య వివాహాలు పోషకాహార లోపం స్థాయి నుంచి బాలల బంగారు భవిష్యత్తుకు ప్రథమ స్థానంలో ప్రకాశం జిల్లా ఉండేలా మార్పు తీసుకురావాల్సిన ఆవశ్యకతను వివరించారు. విద్యార్థినుల డ్రాప్అవుట్స్ నివారించడంతో పాటు బంగారు బాల్యం కార్యక్రమంపై వారికి అవగాహన కల్పించేలా జిల్లాలోని ప్రతి స్కూల్లో ఒక టీచర్ను నోడల్ ఆఫీసర్గా నియమించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. బడి మానేసిన వారిని తిరిగి చేర్పించడం, వారికి అవసరమైన నైపుణ్యాభివృద్ధి కల్పించడం కూడా ఈ కార్యక్రమంలో భాగమన్నారు. అర్హతను బట్టి ఆయా కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలయ్యేలా ఎంపీడీఓలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. బంగారు బాల్యం కార్యక్రమం స్ఫూర్తితో సంబంధిత శాఖలు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ప్రతి మహిళ, పోలీసు తన పరిధిలో ఉన్న బాలికల వివరాలతో ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా తమ వంతు బాధ్యత నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ హేనా సుజన్, డీసీపీఓ దినేష్ కుమార్, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డీఎల్డీఓ మహాలక్ష్మి, డీఆర్డీఏ పీడీ తేళ్ల రవికుమార్, జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రిన్సిపల్ సామా సుబ్బారావు, ఎస్ఏఆర్డీఎస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సునీల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అంటే పీరియాడికలీ మనకి ఏదైతే యు ఆర్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్, మీకు ఒక ఓరియంటేషన్ పీరియాడికలీ ఇవ్వాలి. ఎస్పెషల్లీ మన డిస్ట్రిక్ట్ లో మనము ఎందుకు ఇటువంటి ఒక ప్రోగ్రామ్ ని మనం స్టార్ట్ చేసాం, ఈ క్లారిటీ మీ ప్రతి ఒక్కరు కూడా ఉంటే దెన్ మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది పూర్తిగా 100% ఉంటుంది. ఎందుకు ఇది చెయ్యాలి, బికాస్ ఏ పని అయినా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ పర్టికులర్ యాక్టివిటీ అనేది దానిపైన క్లారిటీ ఉంటే 100% తప్పకుండా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది, ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. మీ ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఎనర్జీ, ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. దానికోసం ఈ ప్రోగ్రామ్ పెట్టడం, ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మనము మన డిస్ట్రిక్ట్ లో ఆగస్ట్ 29th ఈ ప్రోగ్రామ్ ని మనం స్టార్ట్ చేసాము. ఓకే, పోలీస్ ఉన్నారు, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉన్నారు, లేబర్ డిపార్ట్మెంట్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు. అయినప్పటికీ చైల్డ్ మ్యారేజెస్ అయితే జరుగుతూ ఉన్నాయి. వై వి ఆర్ నాట్ ఏబుల్ టు స్టాప్ దెమ్? సో ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ లో చూస్తే ఏదో ఒక చోట్ల జరుగుతూనే ఉన్నాయి. మనం కూడా స్టాప్ చేస్తున్నాము. డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ డేట్ లో జరుగుతున్నాయి. అది ఒక పెద్ద ప్రాబ్లం. మన డిస్ట్రిక్ట్ రెస్క్యూ చేస్తున్నాము, రెస్క్యూ అయితే బాగానే చేస్తున్నాము, బట్ వారికి ఒక ఫాలో అప్, వారిని రెస్క్యూ చేసిన తర్వాత వారికి ఫాలో అప్, రీహాబిలిటేషన్ అక్కడ ఎక్కడో మనకు మిస్సింగ్. మళ్ళీ ఆఫ్టర్ సమ్ టైమ్ అగైన్ వారు ఏదో ఒక పనికి వెళ్తూనే ఉన్నారు. ఆ ప్రాబ్లం ని మనం పూర్తిగా స్టాప్ చేయలేకపోతున్నాం. వి ఆర్ నాట్ ఏబుల్ టు స్టాప్ దట్ ప్రాబ్లం ఆల్సో. ఈ రోజు ఇక్కడ ఇవ్వడానికి ఇచ్చేసిన ట్రైనింగ్ కి మీరు అందరూ వచ్చారు కాబట్టి ఈ ట్రైనింగ్ల విషయాలన్నీ కూడా మీరు విని ఆ విలేజ్ లెవెల్ వరకు తీసుకొని వెళ్ళాలి. మన విలేజ్ లో, మండలాల్లో కూడా మనం ట్రైనింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. అక్కడ మనం ఏదైతే చర్చించామో అవన్నీ కూడా ఇక్కడైతే ఏదైతే మనం ట్రైనింగ్ తీసుకుంటామో అవి కూడా మొత్తం కూడా మనం గ్రామ స్థాయికి చేరేలాగా చూడాలి. ఎక్కడ కూడా మనం బాల్య వివాహాలు అనేది జరగకుండా ఇంకా ఏమైతే మనం ఆపగలగాలో అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా పోక్సో యాక్ట్ కానీ, తర్వాత అక్రమ రవాణా అన్ని కూడా మనం ఆపగలగాలి. అవన్నీ కూడా మనం చేయాలి.
రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజలకు అనుసంధానంగా చేరువగా ఉండాల్సిన రెవెన్యూ ఉద్యోగులు పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడిలో సతమతమవుతున్నారని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రెవెన్యూ అసోసియేషన్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన అనేక అర్జీలు, వాటి పరిష్కారంతో పాటు రీసర్వేలో జరిగిన లోపాలు, తిరిగి రీసర్వే కార్యక్రమం, ఫ్రీ హోల్డ్ పరిష్కారాలు, ఇలా అన్ని పనులు ఒకే దఫా చేయటం పని ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోయిందని బొప్పరాజు అన్నారు. గత ప్రభుత్వంలో సమయం ఇవ్వకుండా ఒత్తిడి చేయటం వల్ల తప్పిదాలు దొర్లిపోయాయని చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. ఆ ఒత్తిడి ఫలితంగానే మరలా తిరిగి తప్పులు చేయాల్సి వస్తుందని అన్నారు. పని చేయటానికి సరిపడా సిబ్బంది, మౌలిక సదుపాయాలు, నిధులు సమకూర్చకుండా ఒత్తిడి చేయడం సరైన విధానం కాదని అన్నారు. ఫిబ్రవరి 4వ తేదీ ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, 5వ తేదీన ఏపీ జేఏసీ అమరావతి 8వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించి ఉద్యోగుల ఒత్తిడిపై ఒక నిర్ణయం తీసుకోవడంతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేస్తామని అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగుల జీతాలతో పాటు దాచుకున్న డబ్బులు 25,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల బకాయిలు ఉన్నమాట వాస్తవమని ప్రకటించారని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు సుమారు 1000 కోట్ల వరకు నిధులు విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఉద్యోగులు నిరాశలో ఉన్నారని, పీఆర్సీ కమిషన్ను ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైనా ఇంతవరకు నియమించలేదని అన్నారు. 2023 జూలై నుంచి కొత్త పీఆర్సీ రావాల్సి ఉందని, గత 7-8 నెలలుగా ఐఆర్ తీసుకోవాల్సిన ఉద్యోగులు తీసుకోలేకపోయారని అన్నారు. హెల్త్ కార్డులు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి అనేక సమస్యలు ఉన్నాయని, వాటన్నిటికీ పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క పర్యాయమైన చర్చించలేదన్న భావన ఉద్యోగుల్లో నెలకొని ఉందని బొప్పరాజు అన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు పిన్నిక మధుసూదనరావు, జిల్లా కార్యదర్శి వాసుదేవరావు, కోశాధికారి ఊతకోలు శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ మహిళా విభాగం అధ్యక్షురాలు జయలక్ష్మి, ఒంగోలు డివిజన్ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు ఆంజనేయులు, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు సాయితో పాటు రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షులుగా మధు గారు, అదేవిధంగా కార్యదర్శిగా వాసు గారి నాయకత్వంలో నూతనంగా ఏర్పడినటువంటి జిల్లా కార్యవర్గానికి అందరికీ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పక్షాన, రాష్ట్ర సంఘ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఉద్యోగులు సంబంధించి ప్రధానంగా రెవెన్యూ శాఖ ఉద్యోగులు తీవ్రమైనటువంటి పని ఒత్తిడితో సతమతమవుతూ ఉన్నారు. ఏ ప్రభుత్వాలు ఉన్నా రెవెన్యూ శాఖ ప్రజలకి అతి చేరువైనటువంటి శాఖ, ప్రజలకి నిత్యం అనుసంధానంగా ఉండాల్సినటువంటి రెవెన్యూ శాఖ మీద ప్రభుత్వం ప్రాధాన్యతమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే పెడుతుందో వాటితో ఏ ప్రభుత్వంలో ఉన్నా మాకు తీవ్రమైనటువంటి పని ఒత్తిడి మాత్రం తప్పటం లేదు. గత ప్రభుత్వంలో హయాంలో ఏదైతే తీవ్రమైనటువంటి ఒత్తిడి పెట్టి, టార్గెట్లు పెట్టి రెవెన్యూ శాఖ చేత పని చేయించారో ఆ చేయించే క్రమంలోనే ఆనాటి ప్రభుత్వం దృష్టికి కూడా చాలా స్పష్టంగా తీసుకెళ్ళాం. దానివల్ల జరిగినటువంటి చిన్న చిన్న లోపాలు కానీ, పొరపాట్లు కానీ మరలా వాటిని సరిదిద్దుకోలేక మరలా ఇప్పుడు వచ్చినటువంటి వినతుల ద్వారా మరలా కార్యక్రమం మొదలైంది. సరే, ఎంత పని ఒత్తిడైనా భరించే శక్తి, భరించే అలవాటు, ఏ శాఖ పని చేయకపోయినా ఆ శాఖ పనులు సంబంధిత జిల్లా కలెక్టర్ గారు మాకు అప్పచెప్పినట్టు చేసేదానికి మేము సిద్ధమే. కానీ దానికి సరిపడా సిబ్బంది, సరిపడా మౌలిక సదుపాయాలు, ప్రధానమైనటువంటి నిధులు ప్రభుత్వం నుంచి వస్తున్నాయా? ఇది ప్రశ్న. దీనికి సంబంధించి మాకు పడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఒత్తిడి కానివ్వండి, లేదా ఆర్థికపరమైనటువంటి ఒత్తిడులు కానివ్వండి, ఇటు మానసిక ఒత్తిడైనా ఆర్థికపరమైన ఒత్తిడైనా వీటన్నిటిని చర్చించుకునేదానికి 4వ తారీఖున, ఫిబ్రవరి 4వ తారీఖున
రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని 26 జిల్లాల నుంచి హాజరవుతున్నారు. ఆ కార్యవర్గ సమావేశంలో తీవ్రంగా ఈ అంశాల మీద చర్చించుకున్న తర్వాత మరి ప్రభుత్వానికి మేము ఏం చెప్పదలుచుకున్నామో ఆ రోజు నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లదలుచుకున్నాం. అందులో ప్రధానంగా చర్చ అంతా కూడా మా మీద పని ఒత్తిడి, మానసిక ఒత్తిడితో పాటు మా మీద విపరీతంగా ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి వస్తుంది. అంటే ఎక్కడా కూడా ఏ పద్దు కింద ₹1 బడ్జెట్ కూడా మాకు ఇవ్వకుండా పనులు చేయమని చెప్తున్నారు ప్రభుత్వం. దీని మీద చర్చ చేస్తానికి సిద్ధమవుతున్నాం. అదేవిధంగా 5వ తారీఖున ఫిబ్రవరి 5వ తారీఖున ఏపీజేఏసీ అమరావతి ఆవిర్భావ దినోత్సవం 8వ ఆవిర్భావం. అంటే 8 సంవత్సరాలు పూర్తయి 9వ సంవత్సరాలకు వస్తుంది ఏపీజేఏసీ అమరావతి ఏర్పడి. కాబట్టి ఆ రోజున ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా జరుగుతుంది. ఉమెన్ వింగ్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తయారు చేశామో 26 జిల్లాల నాయకత్వాన్ని మహిళా విభాగం, ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం 26 జిల్లాల నాయకత్వం వాళ్ళు కూడా ఆ రోజు హాజరవుతారు. కాబట్టి ఆ 5వ తారీఖున ఉద్యోగులు, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా విశ్రాంత అంటే పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమస్యలు మీద ప్రధానంగా చర్చ చేయబోతా ఉన్నాం. అతనిది ఒక మధ్యతరగతి కుటుంబం. మొదటి నుంచి అభ్యుదయ భావాలు అలవరుచుకుని సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. తనే తన పిల్లలకు స్ఫూర్తిగా నిలిచారు. తన మనసులోని భావాన్ని తన పిల్లలతో పంచుకున్నారు. తాను మరణించిన తరువాత తన పార్థివ దేహం దహన సంస్కారాలు చేయకుండా వైద్య విద్యార్థులకు అందించాలని తన ఆలోచనను కుటుంబ సభ్యులు ముందు నుంచే చెబుతూ వచ్చారు. తన పార్థివ దేహంతో వైద్య విద్యార్థులు ఎన్నో విషయాలు తెలుసుకుని లక్షల మందికి వైద్య సేవలు అందించే అవకాశం కల్పించాలనేది ఆయన ఆశయం. తాను మరణించిన తరువాత కూడా తన శరీరం ఉపయోగపడాలనేదే ఆయన ఆలోచన. ఒక ఉత్తమమైన డాక్టర్ తయారు కావడానికి తన పార్థివ దేహం ఎంతో ఉపయోగపడి మంచి వైద్యులు తయారు కావాలనేది ఆయన లక్ష్యం. ఆయన ఆశయానికి తగ్గట్టు కుమారులు పార్థివ దేహాన్ని ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాలకు అందజేశారు. సమాజంలో అనేక దానాలు చేస్తుంటారని ఇటీవల కాలంలో నేత్రదానం, అవయవ దానాలు చేయటం చూస్తుంటాం. చాలా అరుదుగా పార్థివ దేహాలు దానం చేస్తుంటారు. అలాంటి అరుదైన సంఘటన ఒంగోలు రిమ్స్ వైద్య కళాశాలలో చోటు చేసుకుంది. అద్దంకికి చెందిన గుంజి వెంకట్రావు అనారోగ్యంతో వైద్య సహాయం పొందుతూ మృతి చెందారు. తండ్రి ఆలోచనకు అనుగుణంగా వారి కుమారులు కృష్ణ చైతన్య, విజయ్ చక్రవర్తిలు పార్థివ దేహాన్ని రిమ్స్ అటానమీ విభాగానికి అందజేశారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఏడికొండలు మాట్లాడుతూ, చనిపోయిన తరువాత మనిషి పార్థివ దేహం మట్టిపాలు కాకుండా వైద్య విద్య అభ్యసించే విద్యార్థుల పరిశోధనల నిమిత్తం తన తండ్రి పార్థివ దేహాన్ని అందించడం అభినందించదగిన విషయమని కొనియాడారు. అన్ని దానాల్లోకెల్లా పార్థివ దేహం దానం చేయడం చాలా గొప్ప కార్యక్రమమన్నారు. వైద్య విద్యార్థులకు ఈ పార్థివ దేహం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సమాజంలో గొప్ప ఆలోచన పరులే ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తారని పేర్కొన్నారు. తన తండ్రి ఆశయాన్ని కుమారులు, సోదరులు నెరవేర్చడం త్యాగపూరితం అని అటానమీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు. తండ్రి పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి అందజేయడంలో వారి మనోనిబ్బరాన్ని ఆయన ప్రశంసించారు. అవయవ దానాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, శరీరం మట్టిలో కలవకుండా ప్రయోజనకరంగా ఉండే విధంగా చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వారి కుమారులు కృష్ణ చైతన్య, విజయ్ చక్రవర్తి, కుమార్తె శారద, అన్నదమ్ములు రామ్మోహన్ రావు, హనుమంతరావు, డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు, బొమ్మరిల్లు రాజ్యలక్ష్మి, ఓపీడీఆర్ నాయకులు చావలి సుధాకర్, ధర్మచక్ర ఫౌండేషన్ గాండ్ల హరిప్రసాద్, హెల్త్ ఆఫీసర్ జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కంజి వెంకట్రావు అని ఒక పెద్ద 72 సంవత్సరాల పెద్ద ఆయన, మంచి వామపక్ష భావాలు కలిగిన ఆ పెద్ద ఆయన ఇక్కడ మా స్టూడెంట్స్కి ఈ నా బాడీ ఉపయోగించాలి, వాళ్ళకి నా బాడీ వాళ్ళు చదువులో వాళ్ళు డిసెక్షన్ చేసి తర్వాత ఆ డిసెక్షన్లో నా భాగాలను చూసి వాళ్ళు నేర్చుకోవాలి. ఒక సైన్స్కి డెవలప్మెంట్కి కానీ ఇక్కడ మంచి డాక్టర్లు తయారు కావాలంటే
ఒక బాడీ అనాటమీ డిసెక్షన్ చేసి ప్రతి పార్ట్ ఎక్కడుందనేది చూసి చేస్తారు. అలాంటిది ఆయన ఎంతో వాళ్ళ పిల్లలు చెప్తున్నారు చేయాలి, నా బాడీ ఉపయోగపడాలని. దాంట్లో భాగంగా వచ్చారు. ఇక్కడ మేము చాలా చక్కగా ఆయన ట్రీట్ చేసి ఆ డిసెక్షన్కి ఉపయోగించుకొని మా పిల్లలు మంచి డాక్టర్లు తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఈ గొప్ప కార్యక్రమానికి అర్థం చేసుకోవాలని. గుంజి వెంకట్రావు గారి పార్థివ దేహాన్ని వాళ్ళ కుమారులు మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒంగోలులో ఉన్నటువంటి ఎనాటమీ డిపార్ట్మెంట్కి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. సో అది నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. ఇన్ని దానాల కంటే ఒకప్పుడు అనేవాళ్ళు నేత్రదానం అని ఆనదానం అని, కానీ ఇంకా దానికంటే పార్థివ దేహాన్ని దానం చేయడం అనేది చాలా గొప్ప విశేషము. ఎందుకంటే ఆ పార్థివ దేహం నుండి మన పిల్లకాయలు అంటే ఎవరైనా ముఖ్యంగా మన వైద్య విద్యార్థులు ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. అన్ని దానాల కల్లా పార్థివ దేహాన్ని డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు చనిపోయినటువంటి గుంజి వెంకట్రావు గారికి ఆయన ఆత్మశాంతి ఉండాలని, కలగజేయాలని, భగవంతుడు కలగజేయాలని. ఇక్కడ చనిపోయిన వ్యక్తి మా నాన్నగారు. తనే మాకు ఒక ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి. కానీ చిన్నప్పటి నుంచే కాదు, పెద్దయిన తర్వాత కూడా చివరికి ఆయన చివరి మూమెంట్లో కూడా తను ఒక ఇన్స్పిరేషన్ నిరూపించారు ఈ కార్యక్రమంతో. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. మాకు తెలిసినంత వరకు మా ప్రయత్నం మేము చేసి మాతో పాటు ఇంకొక 4 లేదా ఒక 10 మందికి మీ ఎంతవరకు సహాయపడగలం సమాజానికి, ఆ విధంగా అన్ని విధాలుగా చివరి నిమిషం వరకు ఎలా సహాయపడగలమో దాన్ని 10 మందికి తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్ళటమే మా ఒక ఆశయంగా తీసుకుంటాం. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అలాగే సార్ గారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు. కోట్లాది మంది మన జనాభా ముందు ఈ అవగాహనను ఏర్పాటు చేసుకోవాలి. ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు, బ్రెయిన్ డెత్ వచ్చినప్పుడు మనం ఇచ్చేటటువంటి ఆర్గాన్స్ వాళ్ళని ప్రాణాలు కాపాడేదానికి ఉపయోగపడుతుంది. మన సాంప్రదాయంలో తగలబెట్టడం కానీ పుట్ చేయడం కానీ చేస్తే ఎవ్వరికీ ఉపయోగం లేదు. మట్టిలో కలిసిపోతుంది, బూడిదైపోతుంది. దానికి ప్రత్యామ్నాయంగా మనలో ఒక అవగాహనను ఏర్పాటు చేసుకొని జబ్బును పడినటువంటి శరీరం అయ్యి ప్రాణం పోయి ఉంటే మెడికల్ కాలేజీకి దాన్ని డొనేట్ చేయొచ్చు. రీసెర్చ్కి పనికొస్తుంది. విద్యార్థుల అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఈ బాడీ పైన వర్క్ చేసినటువంటి మెడికల్ స్టూడెంట్స్ నాలెడ్జీ తోటి కొన్ని లక్షల మందికి వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు. అంటే వెనక ఉండి ఒక పార్థివ దేహము ఇంత సమాజాన్ని నడిపిస్తుంది అనేటువంటిది ఒక మంచి సందేశం కూడాను. అందుకే నేను మా బొమ్మరిల్లి పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాను. నెక్స్ట్ జనరేషన్కి ఈ విషయాలు వెళ్ళాలి. ఇప్పుడు మనకి చాలా అవసరం కూడా ఉంది. పార్థివ దేహాన్ని దానం చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ మేము ఒక అసోసియేషన్గా కూడా ఫామ్ అయిపోయి ఇది బాగా అందరికీ తెలిసే విధంగా అందరి ఈయన వెంకట్రావు గారి బాటలో నడిచే విధంగా చేయాలనుకుంటున్నాము. నేను నా ఆధ్వర్యంలో ఇది 3వ డెడ్ బాడీ నేను ఇక్కడ ఎనాటమీలో ఇవ్వటం. ఫస్ట్ డాక్టర్ జాకిర్ హుస్సేన్ గారిని ఇక్కడ ఇచ్చాము. తర్వాత జర్నలిస్టు పల్నాటి నాగేశ్వరరావు, తర్వాత వెంకట్రావు గారు. వెరీ గుడ్. మార్కాపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆత్మార్పణ ఉత్సవం వైభవంగా జరిగింది. కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం అర్చకులు కందుల నారాయణరెడ్డికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఉదయం 5 గంటల నుంచి సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మహిళలు 1,00,000 లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించారు. శ్రీ వాసవాంబ తల్లి యొక్క ఆత్మార్పణ దినోత్సవం. ఈ దినోత్సవాన్ని అధికార కార్యక్రమం కింద ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ, ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. వారందరికీ ఆ వాసవాంబ నిండు నూరేళ్ళు మంచి ఆయుష్ను, మంచి వ్యాపారాభివృద్ధిని చేసేలా దీవించమని చెప్పి మనసారా వేడుకుంటా ఉన్నాం.
ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించి పరిపాలన సాగిస్తుందనే దానికి ఇది ఒక నిదర్శనం. మా పెద్ద ఆయన చంద్రబాబు గారిని, అలాగే యువనాయకుడు నారా లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ప్రజలు ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా ఈ ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికార కార్యక్రమం కింద ప్రకటించమని చెప్పి కోరిన తడవునే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. వారికి అన్ని వేళ మా యొక్క నాయకత్వం, మా ప్రాంత నాయకత్వం, మా ప్రాంత ప్రజలు, అలాగే మా ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ కూడా కృతజ్ఞతతో వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా నిరంతరం క్షేత్రస్థాయి పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉండాలని కలెక్టర్ ఏ తమీం అన్సారియా స్పష్టం చేశారు. ముఖ్యంగా రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మార్కాపురం ఉప కలెక్టర్ కార్యాలయంలో తాగునీటి సమస్యపై డివిజన్లోని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. డివిజన్ పరిధిలో తాగునీటి పథకాలతో పాటు చేతి పంపులను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మరమ్మతులు ప్రారంభించి 45 రోజుల్లో పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి వనరులు లేని ప్రాంతాల్లో ట్రాక్టర్ల ద్వారా సరఫరాపై కలెక్టర్ చర్చించారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాలో ఎలాంటి అవకతవకలు లేకుండా దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వీటికి సంబంధించిన బిల్లులు త్వరగా చెల్లించేలా సమగ్రంగా యాప్లో ఆ వివరాలను నమోదు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఇన్ఛార్జ్ ఎస్సీ డి బాలశంకర్, డిఎల్డిఓ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, ఈఓ పిఆర్డీలు పాల్గొన్నారు. నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఫిబ్రవరికి కావాల్సిన ఎంత వాటర్ కావాలో అది ఇప్పుడే మీరు ఇచ్చారని చెప్పారు. మీ విలేజ్ లెవెల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారి యాప్లో చేశారా, మాన్యువల్లో చేసి ఎందుకు యాప్లో చేయలేదు? సో వాటర్ ఇక్కడ డ్రై రీజన్ వాటర్ కావాలి, పీపుల్కి వాళ్ళకి కావాల్సినది మనకు ఇవ్వాలంటే మీరు ఫస్ట్ ప్రిన్సిపల్ పీపుల్కి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అవైలబుల్ సప్లై చేయాలి. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని, సిపిఎం పార్టీగా విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి దీర్ఘకాలిక పోరాటాలను సిపిఎం చేస్తుందని విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నాయకులు యు రామస్వామి అన్నారు. నెల్లూరులో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ నాయకులు బి మోహన్, జి శ్రీనివాసరావు, బి గురవప్ప తదితరులతో విశాఖపట్నం నుంచి బయలుదేరిన ప్రత్యేక జాథ ఒంగోలు A1 ఫంక్షన్ హాల్ వద్ద సిపిఎం నాయకులు ఘనస్వాగతం పలికారు. ప్రజల ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని రామస్వామి అన్నారు. అధికారంలోకి రాకముందు స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తామని చెప్పిన రాజకీయ పార్టీలు ఇప్పుడు మాట మార్చి కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలకటం దుర్మార్గమని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడిందని, ఈ ప్లాంట్ను ప్రైవేటు వ్యక్తుల పరం చేయటాన్ని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, కార్యదర్శి వర్గ సభ్యులు కొండారెడ్డి, నగర పార్టీ కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, జి రమేష్, కంకణాల ఆంజనేయులు, కంకణాల రమాదేవి, విద్యార్థి యువజన కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 32 మంది ప్రజలు ప్రాణదానం చేసి విశాఖ ఉక్కు ఆంధ్రులకు అని చెప్పి ఉవ్వెత్తున ఉద్యమించి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి నాయకత్వంలో 55 మంది కమ్యూనిస్ట్ శాసనసభ్యులు, 11 మంది సోషలిస్ట్ శాసనసభ్యులు, 6 పార్లమెంటు సభ్యులు రాజీనామా చేసి ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధించుకోవడం జరిగింది. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం జనవరి 27, 2021న పూర్తిగా అమ్మేస్తాం, దీన్ని తీసుకెళ్లి సౌత్ కొరియా పోస్కో స్టీల్ ప్లాంట్కి అప్పచెప్తామని చెప్పేసి చెప్పిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికీ సుమారు 4 సంవత్సరాలకు పైగా విశాఖ ఉక్కు కార్మిక వర్గం ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం ప్రజానీకం యొక్క సహకారంతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంది. ఈ పోరాటం వల్లే 4 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కనీసం ఒక్క గజం కూడా అమ్మే పరిస్థితి మోడీ ధైర్యం చేయలేకపోయారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతాం, మేము అధికారంలోకి వచ్చే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తామని చెప్పి ఈ కూటమి అధికారంలోకి వచ్చింది. మొత్తం ప్రజానీకం రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో కూటమిని గెలిపించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా అమ్మే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేస్తే ఈ రోజు ఈ కూటమి నేతలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ ప్రకటించాం, పండుగ చేసుకోమంటున్నారు. నిన్నే స్టీల్ మినిస్టర్ గారు, సహాయ మంత్రిగా అందరూ కూడా విశాఖపట్నం వచ్చారు. వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ కార్మికులు జీతాలు ఇవ్వరట,
ఈ ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేయరంట. ఈ ప్యాకేజీ కేవలం బ్యాంకు అప్పులు తీర్చడం కోసం అని చెప్తా ఉన్నారు. అంటే ఈ ప్యాకేజీ వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఈ ప్యాకేజీ వెనకాల ఉన్నట్టు కుట్ర ఏంటనేది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి అప్పులు తీర్చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా తయారు చేసి ఆదానికో అంబానికో మెట్టలకో అమ్మాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తూ ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ కేటాయించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని రద్దు చేసే వరకు మేము పోరాడతాం. రద్దు చేయించే విధంగా ఈ ప్రభుత్వం తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన పార్టీలన్నీ కూడా కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఆ విధంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నప్పుడే మా యొక్క పోరాటానికి 32 మంది ప్రజలు ప్రాణ త్యాగం చేసిన దానికి విలువ ఉంటుంది అని చెప్పేసి మేము కోరతాం జరుగుతాం. మార్కాపురంలో 4వ తేదీ జరిగే రథసప్తమి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు. సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. మాడవీధుల్లో స్వామి వాహనాలు తిరిగే సమయంలో పోలీస్, మున్సిపల్, విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మార్కాపురం నియోజకవర్గం పట్టణంలో ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీస్ నందు ఈ రథసప్తమి వేడుకలపై ఒకటి అధికారులతోటి కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ గారు అలాగే మన నియోజకవర్గ స్థాయి అధికారులందరూ కూడా పాల్గొన్నారు. అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో రథసప్తమి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా, ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ప్రజలకు అసౌకర్యం అనేది లేకుండా చేయాలా అనేటువంటి దాని మీదనే అందరం ఒక ఏకగ్రీవంగా ఒక తీర్మానంగా చేసుకొని మాట్లాడుకొని ఎట్లా సక్సెస్ఫుల్ చేయాలా అనేది చర్చించుకోవడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు మేము అందరం కలిసి కూడా ఒక డైరెక్షన్లో పోయి ఈ వేడుకని ఒక ఉత్సవంలో బ్రహ్మాండమైనటువంటి ఉత్సవంగా చేసేదానికి తీర్మానించాం. ఈ కార్యక్రమాన్ని 100% విజయవంతం చేస్తామని చేయవలసిందిగా అటు ప్రజల్ని ఇటు అధికారులందరినీ కూడా కోరాం. గుడ్ మారిటన్ లాపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రకాశం జిల్లా రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు, కిరణ్, ప్రభాకర్, సురేంద్ర కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహిస్తున్న జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా జీజీహెచ్లోని డాక్టర్లకు, పేషెంట్లకు, అటెండర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మన కళ్ల ముందు రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు మనకెందుకులే అని చూస్తూ వెళ్లిపోకుండా ప్రమాదానికి గురైన వారిని ఆసుపత్రిలో చేర్పించి వారికి ప్రాణదానం చేయాలని కోరారు. అలా చేయటం వల్ల చట్టపరంగా సమస్యలు ఎదురవుతాయని చాలామంది మనకెందుకులే అని వెళ్లిపోతున్నారని, అలాంటి వారి సందేహాలు తీర్చేదే గుడ్ మారిటైన్ లా అని చెప్పారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రిలో చేర్పించి వివరాలు చెప్పవలసిన అవసరం లేదని, వారికి ఇష్టమైతే వారి వివరాలు చెప్పాలని ఈ చట్టం చెబుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కోరారు. ఆ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు గుడ్ సమారిటన్ లా అనే దాని మీద మేము ఇక్కడ ప్రకాశం జిల్లాలోని మన ఒంగోలు పట్టణంలోని జీజీహెచ్కి వచ్చి ఇక్కడ డాక్టర్స్కి, మరి అదేవిధంగా ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి పేషెంట్స్కి, వాళ్ళ డిపెండెంట్స్కి అందరికి కూడా ఈ రోడ్డు భద్రత అంటే ఏంటి, మరి దాంట్లో ఈ గుడ్ సమారిటన్ లా యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇది ఏ విధంగా ఈ లా మూలన ఏ విధంగా ప్రమాదం జరిగిన ప్రాంతంలోని విక్టిమ్స్కి సహాయం అందజేయచ్చు అనే విషయాల మీద ఈరోజు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చి మేము అవగాహన కల్పిస్తున్నాము. ఈ గుడ్ సమారిటన్ లా అంటే జనరల్గా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ పక్కదారిని మట్టి వెళ్తున్నటువంటి వ్యక్తులు అరే అయ్యో పాపం యాక్సిడెంట్ జరిగిందే అరేరే అని అనుకుంటాం, కానీ వాళ్ళని సాధ్యమైనంత త్వరగా సత్వరమే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి జాయిన్ చేసి వాళ్ళకి మెడికల్ ఎయిడ్ అందే విధంగా కొంచెం ముందుకు రావడానికి కొంచెం జంకుతాం. ఎందుకంటే అరే ఈ విధంగా యాక్సిడెంట్లో జరిగిన వ్యక్తుల్ని మనం హాస్పిటల్లో జాయిన్ చేస్తే తర్వాత పోలీసు వారు కేసులు పెడతారు, వాటికి ఎవిడెన్స్ ఇవ్వాల్సి వస్తుంది, కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. మనకుండే ఈ బిజీ సమయంలో మనం ఈ కోర్టులు ఇవన్నీ మనం ఎక్కడ బరాయిస్తాము
అనే ఒక చిన్న అపోహతో ఆ యొక్క ప్రమాదంలో గాయపడినటువంటి వ్యక్తులకి సహాయం చేయడానికి కొంచెం జంకుతారు. అటువంటి జంకుల్ని భయాల్ని పోగొట్టడానికి కేంద్ర ప్రభుత్వం వారు ఈ మోటార్ వాహన చట్టంలో గుడ్ సమారిటన్ లా అనే దాన్ని ప్రవేశపెట్టారు. దీని వలన ఎవరైనా వ్యక్తి ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదంలో జరిగిన విక్టిమ్స్ని సాధ్యమైనంత తొందరగా ఎటువంటి భయం లేకుండా సాధ్యమైనంత తొందరగా సాధ్యమైనంత దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లి మెడికల్ ఎయిడ్ అందించడానికి అతను సహకరించవచ్చు. దీని మూలన ఇతను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరికి ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ పిలిచినప్పుడు కానీ లేదా వాళ్ళకి స్టేషన్లో ఎవిడెన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అతను చాలా సింపుల్గా ఈ క్షతగాత్రుల్ని హాస్పిటల్లో జాయిన్ చేసి హాస్పిటల్ వారికి ఇన్ఫార్మ్ చేసి తన దారిని తను వెళ్ళవచ్చు. మరి తనకి ఇష్టమైతే తన యొక్క డీటెయిల్స్ని కూడా ఇవ్వచ్చు. తనకి ఇష్టమైతేనే పోలీసు వారు కానీ లేదా ఇతర ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్కి వాళ్ళు అడిగే విచారణని ఇష్టమైతేనే ఎదుర్కోవచ్చు. దీంట్లో కంపల్సరీ అయితే ఏం లేదు, మీరు ఈ విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం కూడా లేదు. అదేవిధంగా ఈ విధంగా ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తే అతను గుడ్ సమారిటన్గా మరి గుర్తింపబడి అటువంటి గుడ్ సమారిటన్గా గుర్తింపబడిన వ్యక్తికి ఆ ప్రమాదంలో క్షతగాత్రుల్ని రక్షించినందుకు అంటే వారి ప్రాణాలను కాపాడినందుకు మరి ప్రభుత్వం వారు కూడా 5,000 రూపాయలు మన పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు డిఆర్డీఏ పీడీ తేళ్ల రవికుమార్ తెలిపారు. డిఆర్డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 2,84,637 మంది పెన్షన్ లబ్ధిదారులకు 123,31,58,58,000 రూపాయలు విడుదలైనట్లు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది ద్వారా ఉదయం 5 గంటలకు ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయనున్నట్లు పేర్కొన్నారు. పెన్షన్దారులు అందుబాటులో ఉండి పెన్షన్ నగదు పొందాలన్నారు. ఎంపీడీఓలు, కమిషనర్లు, మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ఉదయం నుంచి పెన్షన్లు పంపిణీ జరిగేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించడం జరిగిందని రవికుమార్ తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పథకం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసినటువంటిది. ఇది ప్రతి నెల 1వ తేదీ నాటికి ఉదయం 5 గంటల నుండే పెన్షనర్స్ యొక్క గృహాలకు వెళ్ళి ఈ పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. 1-2 తేదీల్లోనే మరి 100% పెన్షన్స్ని పంపిణీ చేయాలనేటువంటి ప్రభుత్వ ఉద్దేశం. దీనికి సంబంధించి ఇప్పటికే ఫిబ్రవరి 1న పంపిణీ చేయడం కోసం జనవరి 31వ తారీఖునే అన్ని యొక్క పెన్షనర్స్ డ్రా చేసేటువంటి వారి యొక్క అకౌంట్లకి 2,86,115 మంది లబ్ధిదారులకు సంబంధించి 123,90,00,000 రూపాయల అమౌంట్ని వాళ్ళ ఖాతాలకు జమ చేయడం జరిగింది. ఈరోజు 100% 31వ తేదీన అందరూ 100% బ్యాంకుల నుండి విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆ విధంగా యాప్లో కూడా ఆ నగదు మొత్తం విత్డ్రా చేసుకున్నట్టుగా వాళ్ళు నమోదుపరిచారు. ఈ పెన్షన్స్ని రేపు ఉదయం 5 గంటలకే వెళ్ళి లబ్ధిదారు యొక్క డోర్ తట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అయితే అందుకు లబ్ధిదారులు అందరూ కూడా అందుబాటులో ఉండి ఈ పెన్షన్ తీసుకునే విధంగా ముందస్తుగానే 2-3 రోజుల ముందుగానే ఊరిలో ఒక ప్రత్యేకమైన విధానాలు టాప్ రూపంలో కానీ ఇంకా ఏది లోకల్ మీడియాలో కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పెట్టుకొని లబ్ధిదారులు అందరూ అందుబాటులో ఉండేలాగా చూసుకోమని కాషన్స్ అనేది ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్కి అలాగే డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ ఎవరైతే పెన్షన్ పంపిణీదారులు ఉన్నారో వాళ్ళు ఇది జిల్లా మొత్తం మీద ఈ పెన్షన్ల పంపిణీ కోసం నియమించబడినటువంటి పంపిణీదారులు 5,586 మంది ఉన్నారు. వారంతా కూడా ఒక్క పెన్షన్ పంపిణీ చేసిన వాళ్ళు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారనేటువంటిది లాగిన్లో కనపడుతుంది. సో తొలి అవర్లోనే అందరూ ఈ 5,586 మంది పంపిణీకి నియమించబడినటువంటి ఈ విలేజ్ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీ, అదర్ ఎంప్లాయీస్ మండలాల్లో ఎవరైతే నియమించారో వాళ్ళందరూ కూడా లాగిన్ కావాలి. తొలి గంటలోనే అందరూ కూడా లాగిన్ అయ్యే విధంగా ఉండాలి. దీనికోసం కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా డిఆర్డీ ఆఫీస్లో నియమించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆయా డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లతో కూడా ఫోన్లు చేసి ఎవరు లాగిన్ అయ్యారు, ఎవరు లాగిన్, ఏ మండలంలో ఎక్కువ మంది లాగిన్ కాలేదని చూసుకొని ఆ సంబంధిత మండల స్థాయి అధికారులకి అదేవిధంగా ఈ పంపిణీదారులు కూడా వాళ్ళతో కూడా మాట్లాడటం జరుగుతుంది. స్వచ్ఛ భారత్ సాధన దిశగా ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నాబార్డ్ అధికారి రవికుమార్ తెలిపారు. జనవరి 16 నుంచి 31వ తేదీ వరకు జరుగుతున్న స్వచ్ఛ
పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఈ రూట్ సెట్ కార్యాలయంలో శిక్షణ పొందుతున్న యువకులతో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్కు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. మన నివాసాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ వారంలో 2 గంటల పాటు స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొనాలని రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో రూట్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, బాబూజీ తదితరులు పాల్గొన్నారు. కలలు కన్నారో అది ఒక స్వాతంత్ర రాజకీయ భారతమే కాకుండా పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దేశం కావాలని. నా పేరు రవికుమార్, నాబార్డ్ ప్రకాశం మరియు బాపట్ల జిల్లా అధికారిని. ఈరోజు ఈ స్వచ్ఛ భారత్కి సంబంధించినటువంటి జనవరి 16 నుంచి 31 తారీఖు వరకు ఏవైతే స్వచ్ఛ పఖ్వాడా వారోత్సవాలకు సంబంధించినటువంటి ఈరోజు రూట్ సిటీ ప్రాంగణంలో ఇక్కడ రూట్ సిటీ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ముఖ్యంగా పరిశుభ్రతకు సంబంధించి అలాగే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మరియు స్వచ్ఛ భారత్ సంబంధించినటువంటి ఈ ప్రతిజ్ఞను ఈరోజు రూట్ సిటీ ప్రాంగణంలో విద్యార్థుల చేత చేయించడం జరిగింది. అలాగే ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా కానీ లేకపోతే ఈ కార్యక్రమం ద్వారా అందరికీ తెలియపరిచేది ఏంటంటే మనతో పాటు ముఖ్యంగా మనము మన కుటుంబాలతో పాటు ఏంటంటే మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచే విధంగా అందరూ నిర్ణయాలు తీసుకుంటారని, అట్లాగే పబ్లిక్ ప్లేసెస్ కానీ లేకపోతే మన ఇంటి ప్రాంగణంలో కానీ ఎక్కడైనా సరే మన వర్క్ చేసే ప్లేసెస్లో కానీ ఎక్కడైనా సరే మన అపరిశుభ్రతను చేసేటువంటి ఎట్లాంటి కార్యక్రమాలు కానీ ఎలాంటి హ్యాబిట్స్ కానీ ఎలాంటి అలవాట్లను కానీ ప్రోత్సహించను, అట్లాగే నేను వాటిని ప్రోత్సహించనని చెప్పేసి అందరూ ప్రతిజ్ఞ తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఈ సంవత్సరంలో ప్రతి సంవత్సరంలో కూడా ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక 100 గంటలు అలాగే వారానికి అట్లీస్ట్ ఒక 2 గంటలైనా సరే ఈ పరిశుభ్ర కార్యక్రమాల్లో అందరూ పాల్గొని తద్వారా ఏంటంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్ అలాగే స్వచ్ఛ భారతదేశాన్ని. ప్రజా యుద్ధ నౌక గద్దర్ పాటకు మరణం లేదని పలువురు అన్నారు. గద్దర్ సాహితీ సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో గద్దర్ జయంతి సంస్మరణ నివాళి కార్యక్రమం ఒంగోలు అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ గద్దర్ పాట ద్వారా సమాజంలోని దోపిడీ దౌర్జన్యాలను ప్రశ్నించారని, తెలంగాణ ఉద్యమానికి గద్దర్ పాట ఊపిరిపోసిందన్నారు. పొడుస్తున్న పొద్దు మీద తిరగబడ్డ గానమా పోరు తెలంగాణమా, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అనే సంచలన గీతాలు నేటికి ప్రజల గుండెల్లో నిలిచిపోయాయన్నారు. అటువంటి ప్రజా గాయకుడు గద్దర్ మరణం ప్రజా సాంస్కృతిక రంగానికి తీరని లోటని అన్నారు. కార్యక్రమంలో గద్దర్ సాహితీ సాంస్కృతిక సమైక్య కన్వీనర్ నూకతోటి శరత్ బాబు, అడ్వకేట్ బాబురావు, వైసీపీ ఒంగోలు నియోజకవర్గ కల్చరల్ కోఆర్డినేటర్ మిట్నసల శాంతారావు, ఎర్రజర్ల రమేష్, పైనం సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. గద్దర్ అన్న తన ఉద్యమ కాలంలో ఎన్నో సమస్యల కోసం, దళిత గిరిజన ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. తన ఆట పాట మాట ద్వారా ప్రజల్ని చైతన్యం చేసి తెలంగాణ ఉద్యమంలోనూ అటు ఉమ్మడి రాష్ట్రంలో దళితుల పక్షాన నిలిచి ఎన్నో పోరాటాల్లో తనదైన శైలి ఇచ్చుకున్నారు. ఈ పోరాటంలో గద్దర్ అన్న తన ఆటతోటి పాటతోటి ఎన్నో విషయాలను ప్రజలను చైతన్యం చేశారు. అన్న మరణించినప్పటికీ ప్రజల్లో జీవితాంతం అన్న రుణపడి ఉంటాడు. అదేవిధంగా మావోయిస్టులో తోటి ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు కూడా అన్న చాలా క్రియాశీలకంగా పాత్ర పోషించాడు. మావోయిస్టులు పోలీసుల మధ్య శాంతియుత వాతావరణం జరగాలని, ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి చర్చిల ప్రతినిధిగా కూడా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా అన్నను ఎంపిక చేయడంలోనే అన్న యొక్క మనసు, అన్న యొక్క పీడిత ప్రజల యొక్క సమస్యలకి గొంతుకై ఈ ఆంధ్ర రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకున్నటువంటి కామ్రేడ్ గద్దర్ గారు మన ముందు లేకపోవటం ఇవాళ పీడిత ప్రజల ఉద్యమాలకి, మొత్తం దళిత ఉద్యమాలకి ఒక తీవ్రమైనటువంటి లోటు. అనేక విషయాల మీద, అనేక సమస్యల మీద తనకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకొని మొత్తం పాటలు తన ఆట పాట ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఒక సాంస్కృతిక పేద ప్రజలకు అండగా నిలిచి ఎన్నో కంపెనీలను ఏర్పాటు చేసినటువంటి ఘనత గద్దర్ అన్నకి ఉంటుంది. అలాగే
మరి ఆటపాటల్లో చీపురు కట్టి మీద కానీ ఒక డస్ట్బిన్ మీద కానీ అనేకమైన ఆటలు రకరకాల వాటి మీద కవిగా పాటలు సృష్టించి ఎంతో ఉత్తేజాన్ని కల్పించి ప్రజలకి తెలంగాణ ఉద్యమంలో అనేకమైన ఉద్యమాలు చేసి తెలంగాణ రావడానికి ముఖ్య కారణమైనటువంటి గద్దరన్నకి జై భీమ్ జై భారత్. ప్రభుత్వాలు మారుతున్నా పోలవరం ప్రాజెక్టు అంచనాలు మారుతున్నా పోలవరం నదీ గర్భంలో మునిగిపోయే నిర్వాసితుల బతుకులు మారడం లేదని, వారి గోడు ప్రభుత్వాలు వినిపించుకోవడం లేదని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులో సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 29న పోలవరంలో ప్రారంభమైన పోలవరం ప్రచార జాథా అద్దంకి పట్టణానికి చేరుకుంది. సిపిఎం అద్దంకి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భవానీ సెంటర్లో జాథకు ఘనస్వాగతం పలికారు. బీజేపీ నుండి బయటపడండి అని చెప్తున్నాం. మహారాష్ట్ర ఏక్నాథ్ షిండే, అలాగే హర్యానా, అలాగే గుజరాత్, ఒకటి కాదు అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీని చీల్చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మన రాష్ట్రంలో వైసీపీ వచ్చింది. అసలు విజయసాయి రెడ్డి అంటే జగన్కి అత్యంత నమ్మకస్తుడు, అన్ని కేసుల్లోనూ ఇద్దరు ముక్తాయి. అటువంటి విజయసాయికి ఈరోజు బీజేపీతో కుమ్మక్కై రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా ఇచ్చి నమస్కారం పెట్టి బీజేపీ వాళ్ళతో చేస్తున్నారు. మేము చెప్తున్నాం, అయ్యా విజయసాయి రెడ్డే కాదు, శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. అన్నింటికన్నా గొప్ప వరం ఆనందంగా ఉండగలగడమే. ఆస్తులెన్ని ఉన్నా ఆనందం లేని జీవితం వ్యర్థమే. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.